హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నీ భార్య పల్లవియే మీ నాన్నని చంపాలని చూసిందని కమల్తో నిజం చెప్పేసిన అభిరామ్, నిజంగా నీదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మా డాడీ జైలు నుంచి విడుదలయ్యి రావాలి, అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి పని, అప్పుడు అవని అక్షయ్ని అస్సలు కూడా బ్రతకనివ్వను అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే. తర్వాత ఇక అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గర కూర్చొని, నీకు ఈ పరిస్థితి తీసుకువచ్చిన వాళ్ళని నేను వదిలిపెట్టనన్నా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని నేను బ్రతకనివ్వను, ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వాళ్ళకి కూడా నువ్వెంత నరకయాతన్ని అనుభవించావో వాళ్ళకి అంతే నరకయాతన అనుభవించేలా చేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు అక్షయ్ అయితే. ఇక ఆ మాట విని పల్లవి అయితే, వీళ్ళందరికీ నిజం అస్సలు కూడా తెలియకూడదు, వీళ్ళకి నిజం తెలిసేలోపే ఆ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఈ రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా పైకి పోవాల్సిందే అని అంటూ ఉంటుంది పల్లవి. తర్వాత ఇక అవనిని దగ్గరికి వచ్చి కమల్ అయితే అడుగుతూ ఉంటాడు, వదిన అభిరామ స్పృహలోకి వస్తే తప్పకుండా నాన్నని ఎవరు తోసేశారో నిజం తెలుస్తుందంటావా అని అడుగుతూ ఉంటాడు. తెలుస్తుంది కన్నయ్య, ఎవరు ఆయన్ని పైనుంచి తోసేయాలనుకున్నారో ఖచ్చితంగా అభిరామ్ గారికి తెలుసు. ఒకవేళ అభిరామ్ గారు మనకి నిజం చెప్పడానికి వస్తున్నారని తెలిసే ఎవరు ఆయన్ని కావాలని యాక్సిడెంట్ చేయించారేమో అని నా అనుమానం. ఇలాగా నిజాలు బయటికి వస్తాయని మావయ్య గారిని అలాగే అభిరామ్ గారిని ఇలాగా ప్రాణాపాయ స్థితిలోకి తీసుకువెళ్ళిన వాళ్ళని కూడా మనం అదే పరిస్థితికి తీసుకురావాలి అని అంటూ ఉంటుంది అవని అయితే. ప్రాణం విలువ తెలియని వాళ్ళని ప్రాణం విలువ తెలిసేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే, ఎవరైతే ఆ పని చేస్తారో, ఎవరైతే ఈ కుట్ర చేసి నాన్నకి అభిరామ్ గారికి పరిస్థితులు తీసుకువచ్చారో వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లోకి వెళ్ళేలా చేస్తాను వదినా అని అంటూ ఉంటాడు కమల్ అయితే. ఇంతలో ఇక పల్లవి వచ్చి, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ కమల్ని తీసుకువెళ్తుంది. ఏంటి ప్రతిసారి ఇలా మా ఉదయంతో మాట్లాడేటప్పుడు తీసుకొచ్చేస్తావేంటి అని అడుగుతూ ఉంటాడు కమల్. ఇంకెప్పుడు పగలు అంతేనా నువ్వు? అసలు మీ నాన్నని తోసేసింది ఎవరో తెలియదు, కానీ నువ్వు మాత్రం వాళ్ళని ఇలాగా ప్రతిరోజు చంపేస్తా అని మాత్రం తిరుగుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు కమల్ అయితే, అదే మీ నాన్నకి పరిస్థితి వస్తే, వాళ్ళెవరో తోసేసింది ఎవరో నీకు తెలిస్తే ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కమల్ అయితే. నేను ఊరుకోను అని అనగానే, అలాగే నేను కూడా ఊరుకోను అని అంటూ ఉంటాడు కమల్. మా నాన్నని తోసేసింది ఎంతటి వారినైనా సరే నేను కూడా వాళ్ళని అదే విధంగా పైకి పంపించేస్తాను, అలాగే తోసేస్తాను మేడ మీద నుంచి అని కమల్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పల్లవి అయితే, వామ్మో అన్నంత పని చేసేలాగే ఉన్నాడు, డాడీ తొందరగా జైలు నుంచి వచ్చేస్తే ఇక నాకు మాత్రం కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే. తర్వాత ఇక అవని అయితే అంటూ ఉంటుంది అక్షయ్తో, ఏవండి మనం ఈ ధ్యాసలో పడి కంపెనీ గురించి మర్చిపోయాము, మన కంపెనీ అన్నీ కూడా మనకి తిరిగి వచ్చినాయి కదా, కొంచెం కంపెనీ పని చూసుకుందాము అని అంటూ ఉంటుంది అవని అయితే. అవునవని, నువ్వు చెప్పింది కూడా నిజమే, అంతా కూడా మేనేజర్ గారే చూసుకుంటున్నారు, మనం ఒకసారి ఆఫీస్కి వెళ్దాము అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. తర్వాత ఇక అవని రేపొద్దున వెళ్ళి మొత్తం చూసుకుందామండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ అయితే, అన్నయ్య మీరు వెళ్ళండి, ఇక్కడ నేను నాన్న దగ్గర ఉంటాను, కమల్ కూడా ఉంటాడు కాబట్టి మేమిద్దరం దగ్గరుండి చూసుకుంటాము అని అనగానే, నువ్వు దగ్గరుండి చూసుకుంటే మరి నువ్వు కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా శ్రీకర్, మనకేమన్నా మావయ్య గారు ఈ సగం ఆస్తి ఏమన్నా రాశారా? అవని అక్కకైతే సగం రాశారు కాబట్టి తను ఏం చేసినా చెల్లుతుంది, మనకి దాంట్లో 20% 15% రాశారు అంతే కదా అని అంటూ ఉంటుంది. ఇక శ్రేయ అయితే అప్పుడు ఇక శ్రీకర్ ఇలా అంటూ ఉంటాడు, చూడు మరొకసారి ఆస్తుల గురించి ఎత్తావనుకో మర్యాదగా ఉండదు, ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పినట్టే చేశాను కదా, నేను ఈ ఆస్తి గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటే పదే పదే ఆస్తుల గురించి ఎత్తుతావెందుకు అని అంటూ ఉంటాడు శ్రీకర్. నేనేం మాట్లాడినా నీకు తప్పుగానే ఉంటుంది శ్రీకర్ అని లోపలికి వెళ్ళిపోతుంది శ్రేయ అయితే. శ్రేయ అని ఏమీ అనకు శ్రీకర్,
తను కడుపుతో ఉంది కదా అని అంటూ ఉంటుంది అవని. అందుకే వదిన ఇంకా రెచ్చిపోతుంది, ఇంకా ఎవరు ఏమీ అనరు కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. సరేలేరా, నాన్న ముందు మీరు అలా గొడవలు పెట్టుకోకండి, మళ్ళీ నాన్న డల్ అయిపోతారు అని చెప్పి ఇద్దరూ కూడా వెళ్తారు. నాకు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందండి, ఫోను స్విచ్ ఆఫ్ అయిపోతుందేమో, ఫోన్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టి వెళ్తాను అని అంటూ ఉంటుంది. సరే మన గదిలో ఛార్జింగ్ పెట్టు, కమల్కి చెప్పు అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే అవని అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇక ఇంట్లోనే వదిలేస్తుంది. కమల్తో చెప్తుంది, కమల్ నా ఫోను ఛార్జింగ్లో పెట్టాను, ఎవరిని కూడా ముట్టుకోనివ్వద్దు, దాంట్లో బలమైన సాక్ష్యాలు ఉన్నాయి అని అంటూ ఉంటే, సరే వదిన నేను చూసుకుంటాను కదా, నేను మీ గదికి తాళం వేసేస్తాను అని అంటూ ఉంటాడు కమల్. సరే కమల్ మేము వస్తాము అని ఇక అవని అయితే వెళ్ళిపోతుంది. అవని వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అవని ఫోన్కి అయితే ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి. మేము అభిరామ్ గారు ఉన్న హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాం, అవని మేడం గారేనా మాట్లాడేది అని అంటూ ఉంటే, కాదండి ఆమె మా వదిన. ఏంటండి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు కమల్. అలా అడిగిన తర్వాత అభిరామ్ గారు స్పృహలోకి వచ్చారు, అవని గారితో ఏదో చెప్పాలని అంటున్నారు, తొందరగా హాస్పిటల్కి రండి అని అనగానే అప్పుడే అభిరామ్ గారు స్పృహలోకి వస్తే, మా నాన్నని తోసేసింది ఎవరో ఖచ్చితంగా ఆయనకి తెలిసే ఉంటుంది, అసలు ఎవరో అని నేనే చెప్పాలి, నేనే తెలుసుకోవాలి అని అనుకుంటూ ఈ కమల్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు. కమల్ అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా అయితే స్పృహలోకి వచ్చి ఉంటాడు. అభిరామ్ గారు అసలు ఏమైంది, మా నాన్నని ఎవరు తోసేశారో మీకు తెలుసని మా వదినంది, చెప్పండి మా నాన్నని ఎవరు తోసేశారు, మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా వాళ్ళేనని మా వదిన చెప్పింది, చెప్పండి మిమ్మల్ని ఎవరు తోసేశారో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అభిరామ్ అయితే మీ నాన్నగారిని పైనుంచి తోసేసి చంపాలనుకుంది, నిజం తెలుసుకున్న నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంది, ఎవరో కాదో మీ ఆవిడ పల్లవియే అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కమల్. అయితే ఇక షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటాడు కమల్. అయితే అవును నేను అది స్పష్టంగా నేను చూశాను, మీ ఆవిడ పల్లవియే మీ నాన్నగారిని పైనుంచి తోసేశారు అని అంటూ ఉంటే ఇంతలో నర్స్ అయితే వస్తుంది. సార్ ఈ పెన్ డ్రైవ్ మీదేనా, ఇక్కడ పడిపోయింది అని అడుగుతూ ఉంటే, ఈ పెన్ డ్రైవర్లోనే నేను మొత్తం వివరాలన్నీ కూడా సేకరించాను, దీంట్లోనే సాక్ష్యం ఉంటుంది, ఒకసారి చూడు నువ్వు అని అంటూ ఉంటాయి. అప్పుడే అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక సిస్టమ్కి ఆ పెన్ డ్రైవర్ని పెట్టి మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటాడు కమల్. దాంట్లో స్పష్టంగా పల్లవి అయితే పైనుంచి ఇక రాజేంద్ర ప్రసాద్ని కిందకి తోసేసినట్టు క్లియర్గా అయితే కనిపిస్తుంది. అది చూసి తన భార్య పైనుంచి రాజేంద్ర ప్రసాద్ని తోసేసిందన్న నిజాన్ని తెలుసుకుంటాడు. ఇక నిజాన్ని తెలుసుకొని, పల్లవి మా వెనకాలే ఉండి మా నాన్నని చంపాలని చూస్తావా, నువ్వు నా భార్యవయ్యుండి మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసావా, నువ్వింత కిరాతకురాలివా, ముందు నుంచి అవని వదిన నీ మీద డౌట్గానే ఉంది, ఆ అనుమానమే నిజమయ్యింది, ఇక నిన్ను వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.